హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు కేఎంఎస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చూద్దామా? ప్రాసెస్ చూసేద్దాం. చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నదైతే బాగుంటుంది. సాల్ట్, పసుపు, కారం, తర్వాత గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేస్తున్నాను చూసారా, 1 by 1. పెరుగు, మళ్ళీ బిర్యానీ స్పైసెస్, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసి మనం బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. లైట్గా నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను, కొన్ని జీడిపప్పులు. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోయిందంటే బాగోదు కదా, అందుకని అనమాట. మ్యారినేట్ చేసేసి ఒక 2 hours అలా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో వాటర్ పెట్టేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేయాలి 1 by 1 వేసేసి అవి బాగా రోలింగ్ బాయిలింగ్ అవుతాయి కదా, అప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసేసి, సాల్ట్ ఇక్కడ కూడా మన టేస్ట్కి తగినట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. అవి నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1 hour కడిగేసి నీట్గా నానబెట్టుకొని వేస్తున్నాను. బియ్యం వేసిన తర్వాత కొంచెంగా నెయ్యి, అంటే మన ఎంత తింటామనుకుంటే అంత నెయ్యి ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసుకొని 70% కుక్ అయిన తర్వాత ఇంకో కడాయి తీసుకొని కింద రైసు, తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో ఉంచమని చెప్పాను 2 hours చికెను, అది పెట్టేసుకోండి. ఒక లేయరు రైస్ వేసేయండి, ఒక లేయర్ మళ్ళీ చికెన్ వేసేయండి, తర్వాత ఇంకో లేయర్ మళ్ళీ రైస్ వేసేసి పుదీనా, కొత్తిమీర, నెయ్యి, అంటే మన టేస్ట్కి తగినట్టుగా మనం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, నేను ఇక్కడ లైట్గా ఫుడ్ కలర్ వాడుతున్నాను. అలా ఫుడ్ కలర్ కూడా వేసేసి పైనుంచి కొత్తిమీర, పుదీనా వేసేయండి. తర్వాత లైట్గా ఫ్రై ఆనియన్స్ అవి కూడా వేసేసి దమ్ ఇచ్చేస్తే మనం దమ్ చేసుకుందాం. దానికోసం నేను గోధుమ పిండి ఉంటుంది కదా, అది తీసుకొని అది సీల్ లాగా పెట్టేస్తున్నాను. గోధుమ పిండి అంతా సీల్ చేసేసుకొని పైనుంచి ఒక మూత పెట్టేసి, అంటే ఆవిరి బయటికి రాకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అసలు మెతుకు అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది మన బిర్యానీ అయితే. ఎలా ఉందో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఒక 1/2 hour తర్వాత అలా వదిలేసేసి వడ్డించుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. లెగ్ పీస్లు అవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉడికాయి. చాలా బాగా వచ్చింది బిర్యానీ మాత్రం. మీకు నచ్చిందా లేదా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా ఈ వీడియో నాకు కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఏం తిన్నారు, సండే స్పెషల్ ఏంటి, ఏం వండారు కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.